టెస్లా అంటే ఎలాన్ మస్క్ అంటే టెస్లా అని ఒక ముద్ర పడిపోయింది. కానీ ఈ దిగ్గజ ఎలక్ట్రానిక్ కార్ల తయారీ సంస్థ ఎలాన్ మస్క్ స్థాపించలేదన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? టెస్లా హిస్టరీ గురించి అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రారంభంలో అసలు ఎలాన్ మస్క్ టెస్లా ఫౌండరే కాదు. ఒక ఇన్వెస్టర్గా వచ్చి టెస్లాను ఏ విధంగా ఈయన స్వాధీనం చేసుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. భారతదేశం ఎంతగానో ఎదురు చూస్తున్న ఘట్టం ప్రారంభమైంది. దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ టెస్లా ఎట్టకేలకు ఇండియాలో తన మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్ను లాంచ్ చేయనుంది. ఇందుకోసం ముంబై బీకేసీ సెంటర్లో షోరూమ్ సిద్ధమైంది. అయితే ప్రస్తుత టెస్లా సీఈఓ అపర కుబేరుడైన ఎలాన్ మస్క్ ఈ సంస్థకు ఒరిజినల్ ఫౌండర్ కాదు. ఒక ఇన్వెస్టర్గా కంపెనీలోకి వచ్చి మొత్తం సంస్థనే తన గుప్పిట్లోకి తీసుకున్నారు మస్క్. ఈ కథ తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఒక ఇన్వెస్టర్గా వచ్చిన ఈయన ఏ విధంగా టెస్లా మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడో ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో ఎక్కడ నచ్చినా సరే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. 2003 జూలైలో టెస్లా మోటార్స్ను మార్టిన్ ఎబెల్హార్డ్ టార్పెనింగ్ అనే ఇద్దరు అమెరికన్ ఇంజనీర్లు స్థాపించారు. దిగ్గజ ఎలక్ట్రికల్ ఇంజనీర్ నికోలా టెస్లాకు నివాళిగా కంపెనీకి ఆ పేరు పెట్టారు. వీరిలో ఎబెల్హార్డ్ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, టార్పెనింగ్ ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. వాస్తవానికి వీరిద్దరికీ ఆటోమొబైల్స్ పరిశ్రమ గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఎబెల్హార్డ్ టార్పెనింగ్ 1990లలో కలిశారు. అప్పుడు వారు మొదటి విజయవంతమైన ఈ రీడర్లలో ఒకటైన రాకెట్ ఈబుక్ను ఉత్పత్తి చేసిన నువో మీడియా అనే కంపెనీని స్థాపించారు. 2000లో నువో మీడియాను జేమ్స్ స్టార్ టీవీ గైడ్కు $187 మిలియన్ల విక్రయించిన తర్వాత ఈ ఇద్దరు కొత్త ఆలోచనను అన్వేషించడం ప్రారంభించారు. స్పోర్ట్స్ కార్ల పట్ల ఎబెల్హార్డర్కు ఉన్న ఆసక్తి, వాతావరణ మార్పుల పట్ల పెరుగుతున్న ఆందోళన, విదేశీ చమురుపై అమెరికా ఆధారపడడం వారిని ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించాయి. అలా వారు టెస్లాను స్థాపించారు. ఈ కంపెనీకి ఎబెల్హార్డ్ సీఈఓగా మారగా టార్పెనింగ్ దాని ఇంజనీర్ ఆర్థిక కార్యకలాపాలను పరిశీలించేవాడు. ఇప్పుడంటే రోడ్ల మీద ఎలక్ట్రిక్ కార్లు విపరీతంగా కనిపిస్తున్నాయి. కానీ 2000వ దశకంలో ఈవీ కంపెనీలు ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టులు సామాన్యుల కోసం ఎలక్ట్రిక్ కార్లను నిర్మించి మార్కెట్ చేయడానికి ప్రయత్నించిన మొదటి కంపెనీ టెస్లా కాదు. జనరల్ మోటార్స్ 1996-1999 మధ్య EV1ను ఉత్పత్తి చేసింది, కానీ ఫెయిల్ అయింది. టయోటా మోటార్ కంపెనీ 1997లో RAV4 EVని విడుదల చేసింది, అది కూడా క్లిక్ అవ్వలేదు. పలు ఇతర స్టార్టప్ కంపెనీలు కూడా పుట్టుకొచ్చి వెంటనే దివాలా తీశాయి. కానీ టెస్లా ఫౌండర్లు పట్టుదలతో ముందుకు సాగారు. తమ బ్రెయిన్ని వాడి ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే కొత్త బ్యాటరీ టెక్నాలజీని సృష్టించారు. టెస్లా కార్ల డిజైన్ను కూడా రూపొందించారు. కానీ టెస్లాకు ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఈ సమయంలోనే ఎలాన్ మస్క్ ఎంట్రీ ఇచ్చాడు. చాలా నెలల పాటు ఎబెల్హార్డ్ టార్పెనింగ్ తమ సొంత డబ్బులతో వ్యాపారానికి నిధులు సమకూర్చారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులకు ఉదారంగా ప్రభుత్వ సబ్సిడీ ఉన్నప్పటికీ 2004 నాటికి టెస్లాను సక్సెస్ చేయాలంటే అధిక నిధులు కావాలని వారికి అర్థమైంది. అప్పుడే వీరు వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ను సంప్రదించారు. ఎలాన్ మస్క్ అప్పటికే ఒక రిస్క్ టేకర్గా హైటెక్ వెంచర్లో ఇన్వెస్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక 2004లో టెస్లాలో ఆయన $6.5 మిలియన్ ఇన్వెస్ట్ చేశారు. ఫలితంగా ఆయనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రూమ్లో చోటు కూడా దక్కింది. ప్రారంభంలో టెస్లా రోజువారీ కార్యకలాపాలలో మస్క్ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ కంపెనీలో ఆయన ఒక ఇన్వెస్టర్గా ఉండటం వల్ల అనేక మంది పెట్టుబడిదారులు టెస్లాలో పెట్టుబడికి ముందుకొచ్చారు. ఇలా టెస్లా బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది. కానీ కొంతకాలానికే టెస్లాకి మళ్ళీ నిధులు కావాల్సి వచ్చింది. అప్పుడు ఎలాన్ మస్క్ మళ్ళీ ముందుకొచ్చారు. మొత్తం మీద 2005 నాటికి ఆయన $70 మిలియన్ పైగా పెట్టుబడి పెట్టేశారు. టెస్లా ఒక కంపెనీగా పెరుగుతున్న కొద్దీ ఎబెల్హార్డ్, ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు కూడా పెరిగాయి. కంపెనీ దిశ, ఖర్చులు, నిర్వహణ గురించి ఇద్దరి మధ్య టెన్షన్ మొదలయ్యాయి. 2007 నాటికి
రోడ్స్టర్ అనే టెస్లా మొట్టమొదటి కారు ఆలస్యం కావడం, బడ్జెట్కు మించి ఉండటంతో ఆ వివాదాలు తారాస్థాయికి చేరాయి. 2007 ఆగస్టులో మస్క్ ఆధిపత్యం వహించిన టెస్లా డైరెక్టర్లు బోర్డ్ ఎబెర్హార్డ్ను CEO పదవి నుంచి టెక్నాలజీ అధ్యక్షుడి బాధ్యతకు దింపేశారు. అక్కడి నుంచి 5 నెలలకే ఎబెర్హార్డ్ టెస్లాను వదిలేయాల్సి వచ్చింది. ఇక మరో వ్యవస్థాపకుడు టార్పినింగ్ సైతం 2008లో టెస్లాను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 2008 ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మునిగిపోతున్న టెస్లా CEO బాధ్యతలను ఎలాన్ మస్క్ చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన విజన్ ప్లాన్స్తో టెస్లాను ప్రపంచంలోనే అతిపెద్ద ధనిక ఆటోమొబైల్ సంస్థగా నిలబెట్టేశారు. అయితే 2009లో ఎబెర్హార్డ్ టెస్లా మస్క్కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. ఒక సాధారణ ఇన్వెస్టర్గా వచ్చిన మస్క్ ఇప్పుడు తనని తాను టెస్లా CEOగా పిలుచుకుంటున్నారని ఆరోపించారు. కాగా ఈ పూర్తి వ్యవహారంపై 2009 సెప్టెంబర్లో కోర్టు బయట సెటిల్మెంట్ కూడా జరిగింది. మరి ఈ సెటిల్మెంట్లో ఎబెర్హార్డ్కు ఎంత మొత్తం లభించిందో తెలియదు, కానీ మస్క్ పేరు మాత్రం టెస్లా ఫౌండర్ల జాబితాలో చట్టబద్ధంగా చేరింది. ఈ విధంగా ఒక ఇన్వెస్టర్గా టెస్లాలో జాయిన్ అయిన ఎలాన్ మస్క్ ఇప్పుడు కంపెనీ మొత్తానికే CEOగా ఎదిగారు. మరి ఎలాన్ మస్క్ చేసిన పని మీకే విధంగా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోలో ఇంతే. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.